హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ సరయూస్ కిచెన్. ఈరోజు మన ఛానల్లో రెసిపీ వచ్చేసి మైసూర్ పాక్ అండి. గుల్ల మైసూర్ పాక్ని ఇంట్లోనే చాలా ఈజీగా అండ్ చాలా టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో ఈ వీడియోలో నేను మీకు పర్ఫెక్ట్ మెజర్మెంట్స్తో చూపించబోతున్నాను అనమాట. సో ఎలా తయారు చేసుకోవాలో, ఎలాంటి టిప్స్ పాటించాలో కూడా ఈ వీడియోలో నేను మీకు షేర్ చేస్తాను. సో ముందుగా అయితే మనం ఏదైనా ఒక గ్లాస్ కానివ్వండి, లేదంటే ఒక కప్పు కానివ్వండి, మెజర్ చేసుకోవాలన్నమాట. ఇలా పర్ఫెక్ట్ మెజర్స్ తీసుకుంటేనే మనకు మైసూర్ పాక్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. సో నేను ఇక్కడ చూపిస్తున్న గ్లాస్తోని ఒక గ్లాసు శనగపిండిని తీసుకున్నానండి. అండ్ అలాగే ఇదే గ్లాస్తోని 2 గ్లాసుల పంచదారని అండ్ అలాగే 2 గ్లాసుల నెయ్యిని తీసుకున్నాను. మీకు నెయ్యి ఇష్టం లేకపోతే ఇక్కడ మీరు రిఫైండ్ ఆయిల్నైనా కూడా యూస్ చేసుకోవచ్చు. లేదంటే ఒక కప్పు నెయ్యిని, ఒక కప్పు నూనెని కూడా వాడుకోవచ్చు. అండ్ తర్వాత వచ్చేసి ఒక బౌల్ తీసుకోండి, ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని దీంట్లోకి ఒక 1/2 టీ స్పూన్ మైదా పిండిని అండ్ అలాగే ఒక పించ్ ఆఫ్ బేకింగ్ సోడాని తీసుకొని మనం తీసుకున్న శనగపిండిని దీనిలో వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. సో మనకు మైదా అనేది గుల్లగా రావడానికి బాగా యూజ్ అవుతుందండి మైసూర్ పాక్ అనేది. అండ్ తర్వాత ఒక థిక్ ప్యాన్ ఒకటి తీసుకొని మనం తీసుకున్న షుగర్ని దీనిలో వేసుకొని, సో మనం ఏ కప్పుతో అయితే మెజర్ చేసుకున్నామో ఆ కప్పుతోని 3/4 గ్లాస్ వరకు వాటర్ని పోసుకోండి. దీన్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని తీగ పాకం వచ్చే వరకు కూడా కుక్ చేసుకోవాలి. అండ్ తర్వాత ఇలా లోతైన ఒక గిన్నెని తీసుకొని దీనికి ఆయిల్ని కానీ నెయ్యిని కానీ గ్రీస్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇంకొక స్టవ్ మీద మనం తీసుకున్న నెయ్యిని లో ఫ్లేమ్లో పెట్టుకొని దీన్ని కూడా మరిగిస్తూ ఉండాలండి. సో ఒక పక్క పాకము, ఇంకొక పక్క నెయ్యి కూడా మరుగుతూ ఉండాలి. అండ్ తర్వాత షుగర్ అనేది కొంచెం మెల్ట్ అయిపోయిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి కొద్దిగా ఫుడ్ కలర్ని యాడ్ చేసుకోండి. సో మీకు ఇష్టమైతే ఫుడ్ కలర్ యాడ్ చేసుకోవచ్చండి, లేదంటే స్కిప్ చేసుకోవచ్చు. ఇక్కడ నేనైతే కొద్దిగా ఫుడ్ కలర్ని యాడ్ చేశానమాట. యాడ్ చేసి కొంచెం మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం తీసుకున్న శనగపిండిని కూడా దీంట్లోకి యాడ్ చేసుకోవాలండి. సో శనగపిండిని వేసినప్పుడు కంప్లీట్గా కంటిన్యూస్గా కూడా తిప్పుతూనే ఉండాలన్నమాట. సో మనకు శనగపిండి ఉండలు కడుతుంది కాబట్టి ఇలా ఉండలు కట్టకుండా దీన్ని బాగా కూడా మిక్స్ చేసుకోవాలి. సో ఈ ప్రాసెస్ అంతా కూడా మనకి లో ఫ్లేమ్లోనే జరగాలండి. ఇలా శనగపిండి అనేది బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మనకు ఇంకొక వైపు నెయ్యి అనేది బాగా మరుగుతూ ఉంది కదా. సో ఒక గరిటె తీసుకొని, సో ఒక్కొక్క గరిటెని పోసుకుంటూ ఒక 1 మినిట్కి ఒకసారి ఇలా ఒక్కొక్క గరిటె పోసుకుంటూ సో దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. అంచులు అనేవి బాగా నల్లగా అవ్వకుండా సో అవి కూడా తిప్పుతూ బాగా మిక్స్ చేసుకోండి. సో ఇలాగా మనకు తీసుకున్న నెయ్యి అనేది కంప్లీట్గా అయిపోయే వరకు కూడా లో ఫ్లేమ్లో పెట్టుకొని ఈ ప్రాసెస్ని చేసుకుంటూ ఉండాలి. ఒక్కొక్క గరిటె వేస్తూ నిమిషానికి ఒకసారి ఇలా తిప్పుతూ ఉండాలి. సో మనకు తిప్పడం అనేది మాత్రం కంటిన్యూస్గా చేస్తూ ఉండాలండి. సో ఇలా ఈ ప్రాసెస్ని కంటిన్యూ చేసుకొని, సో మనకు ఇప్పుడు నెయ్యి అంతా కూడా కంప్లీట్ అయిపోయింది. సో నెయ్యి కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని మనం గ్రీస్ చేసి పెట్టుకున్న ఈ గిన్నెలోకి ఇప్పుడు మైసూర్ పాక్ని తీసుకోవాలి. సో ఇలా ఈ బౌల్లోకి వేసుకున్న తర్వాత స్పూన్తోని గట్టిగా అదమకుండా జస్ట్ స్ప్రెడ్ చేసుకోవాలండి. సో మనం గట్టిగా అదిమితే లోపల ఉన్న గుల్లంతా కూడా పోతుందన్నమాట. సో జస్ట్ స్ప్రెడ్ చేసుకొని వదిలేసేయండి. అండ్ తర్వాత ఒక 4-5 నిమిషాల తర్వాత ఇలా సెట్ అయిన తర్వాత ఇప్పుడు మనం దీనికి ఇలాగా కట్ చేసుకోండి. ఏదైనా నైఫ్ని తీసుకొని కట్ చేసుకోండి. సో ఒక 30 to 40 మినిట్స్ తర్వాత మనకు ఇప్పుడు రిమూవ్ చేసేసుకోవచ్చండి. సో చాలా పర్ఫెక్ట్గా, ఎంత టేస్టీగా అంటే అంత టేస్టీగా ఉందన్నమాట. సో చాలా బాగుందండి. మనం కట్ చేసుకునే దాన్ని బట్టి మనకు పీసెస్ అనేవి వస్తాయన్నమాట. సో చూడండి ఎంత గుల్లగా ఉందంటే. సో ఈ వీడియో అనేది మీకు కూడా నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ అలాగే తప్పకుండా కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. అండ్ అలాగే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అండ్ పక్కనే ఉన్న బెల్ బటన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.